నా దగ్గర నుంచి ఒక 2 క్వశ్చన్లు అయితే రైజ్ అయ్యాయి. ఒక ఆయన వేస్తానని చెప్పి ఒక ఆయన వచ్చి యాక్చువల్గా పాయింట్ల మీద 2 పాయింట్లు కూడా నేను నోట్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా ఫైనల్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాము. మేము ప్రతి స్కూల్స్కి కూడా వెళ్ళి చెప్తాం సార్. ఈ స్కూల్స్లో కూడా మనకి ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు 18 అబోవ్ కూడా చెప్పచ్చు కదా సార్ అంటే ఆల్మోస్ట్ మీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడే చెప్తారు. అవన్నీ ఒకసారి చూస్తారు సార్. చదువుకున్నా లేదా చదువుకోకపోయినా సరే ఇస్తారు. కాకపోతే 4-5 కండిషన్లు అయితే చూస్తాడు. నీకు డ్రైవింగ్ వచ్చా, డ్రైవింగ్ రావాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, సిగ్నల్ పడితే ఆగాల లేదా, ఇవన్నీ కంప్లీట్గా ఆయన చూసే ఇస్తాడు. ఇక మిగిలిన చిన్నపిల్లలకి అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, పెట్టి అన్నీ కూడా చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టి ఏర్పాటు చేసి దాన్ని మీరు చెప్పినటువంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం ఆ సార్ పాయింట్ల మీద పెట్టమన్నారు. అంటే ఆయన ఏదైతే చెప్పారో ఈ చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఆయన దగ్గరే ఉంది. ఆయన ఏమిటంటే పాయింట్ల మీద మనోడు ఉంటుంది సార్. అన్ని పాయింట్లో నేను పెడుతున్నాను సార్. ఉన్న వాళ్ళే ఫోటోలు పడుతున్నారు. ఆ పాయింట్ల మీద ఉన్న వాళ్ళే ఫోటోలు పడుతున్నారు. ఎందుకని పడుతున్నారంటే ఆ పాయింట్ మీద రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. రాంగ్ రూట్ అంటే ఒక వేలో ఒక ఫ్లో పోతున్నప్పుడు అటు నువ్వు చూస్తే నార్మల్ చదువు అవసరం కూడా దానికి చూస్తే తెలుస్తుంది ఈ ఫ్లో ఇటు పోతుందంటే దీనికి అడ్డం వెళ్ళకూడదని చెప్పాడు. ఆయన వస్తూ ఉంటాడు. ఆయనకి ఏం చేస్తాం సార్, ఫోటో కొట్టాల్సింది కదా, ఫైన్ పంపిస్తాం. అంటే యాక్చువల్గా మాకున్న రైట్ అలా అది ఓకే సార్. యాక్చువల్గా మాకు ఇచ్చింది కూడా రైట్ అదే, ఫైన్ రాయండి, కొద్దిగా ముందేమంటే అవేర్నెస్ పెట్టండి. అవేర్నెస్ ఎక్కువగా చేస్తూ ఫైన్లు కూడా చేయండి చెప్పాను. ఆ పొజిషన్లో పెట్టారు కాబట్టి అదే చేస్తున్నాం. ఇంకేమైనా దీని తరపు నుంచి ఏమైనా మీ తరపు నుంచి ఇంకేమైనా ఉంటే చెప్పండి, మేము ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నేను చేస్తాను. నేను ఎక్కువగా టోటల్గా సిటీలో చేశాను సార్. కంప్లీట్గా అక్కడికి ఇక్కడికి వాతావరణం కానీ పబ్లిక్ కానీ కొద్దిగా డిఫరెంట్. ఇక్కడ ఇంకోటి ఏరియా కూడా ఎలా ఉందనంటే విలేజ్ వాతావరణం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సార్. ఇక్కడ విలేజ్ వాతావరణం అంటే బయట నుంచి విలేజెస్ వచ్చి మనకి చిన్నపాటి టౌన్ ఉంటే ఆ టౌన్లో ఎలా అయితే ఆ ఊరు నుంచి తెచ్చుకున్నాయి అమ్ముకుంటారో అట్లా తెచ్చుకుని రోడ్డు పక్కన ఎక్కువ అమ్ముతూ ఉంటారు. రోడ్డు పక్క బిజినెస్ బాగా హెవీగా ఉంటుంది ఇక్కడ. అంటే ఆ తండాల నుంచి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్న తెచ్చిన వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు అట్లా గట్టిగా వస్తే 100 రూపాయలు 200 రూపాయలు వచ్చేటటువంటి పర్సన్స్ అండి. అట్లానే వాళ్ళు నేను కంటిన్యూగా వదిలేసాను అనుకోండి. కామన్ మ్యాన్ ఈ పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడారు, సార్ మీకు అవసరం సడన్గా వెళ్ళాలంటే ఎట్లా అంటే రోడ్డు అబ్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. ఆయనకి ఏదో ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. ఆ టైంలో ఇదంతా క్లమ్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఎవరిని అడుగుతారంటే ఆ 100 రూపీస్ పర్సన్ కూడా తీయను కానీ కనీసం బ్యాక్ వెళ్ళండి అని చెప్పడం, ఇవన్నీ కూడా